అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి దశాబ్ద కాలం అధికారంలో ఉన్న బీజేపీ ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయడం లేదని ఎంఆర్పీఎస్ టీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్ మాదిగ ప్రశ్నించారు. మాదిగ ఉపకులాలు ఎదుర్కొంటున్న సమస్యల సాధన కోసం ఆగస్టు 9న తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం కరపత్రికను సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్లో ఎంఆర్పీఎస్ టీఎస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి శ్రీనివాస్ మాదిగ మాట్లాడారు. మాదిగ ఉపకులాల ప్రజలకు విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాలలో పూర్తిగా అన్యాయం జరుగుతుందన్నారు. గతంలో వేసిన లోకూర్ కమిషన్, రామచంద్ర కమిషన్, ఉషా మెహ్రా కమిషన్ మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదన్నారు. ఏబీసీడీలుగా ఎస్సీ కులాలను వర్గీకరణ చేయాలని తెలిపిందని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మాదిగ ఉపకులాల ప్రజలను పూర్తిగా విస్మరించారన్నారు. ఎస్సీ వర్గీకరణయే ప్రధాన లక్ష్యంగా ఆగస్టు 9న తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా నుండి మాదిగ ఉపకులాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు యాదగిరి, రాజమల్లయ్య, మల్లేశం పాల్గొన్నారు. రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గౌరవశ్రీ మేడి పాపన్న గారి నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 9వ తారీఖు నాడు హలో మాదిగ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా సిద్దిపేట జిల్లా మాదిగ సమాజానికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేడి పాపన్న గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుండి ఉద్యమకారులందరూ కూడా ఆ రోజు ఉద్యమానికి నాయకత్వం వహించి ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం కోసం కృషి చేయాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తక్షణమే వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి మాదిగలకు విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాలలో న్యాయం జరగాలంటే వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాల్సిందిగా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే 60 ఏళ్ల కళ తెలంగాణ రాష్ట్రం కళ నెరవేరింది. రిజర్వేషన్ మా జాతీయ కళ మిగిలింది. కాబట్టి దీన్ని తక్షణమే దేశ ప్రధాని మోడీ గారు వెంటనే వర్గీకరణ విషయం నిర్లక్ష్యం చేయకుండా చట్టబద్ధత కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.